హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఏంటంటే ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క త్వరలో 500 పోస్టులకు అయితే ఒక అప్డేటెడ్ న్యూసెస్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చింది నోటిఫికేషన్లో 7 పోస్టులు అని అందరూ ఏడుస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఇది ఒక శుభవార్తగా చెప్తున్నాను. నెక్స్ట్ డిసెంబర్లో రెగ్యులర్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 104 పోస్టులతో మనకి ఇంతకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పినా సరే ఎవరు వినకుండా టెన్షన్ పడుతూ ఈ 7 పోస్టులకు నోటిఫికేషన్ అప్లై చేయడం కూడా వేస్ట్ ఎందుకు అనేసి అందరూ నిరుత్సాహపడిపోయారు. సో ఇప్పుడు దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. చూడండి గాయ్స్, ఇక్కడ మనకి అప్డేట్ అయితే ఇక్కడ వచ్చింది. త్వరలోనే దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ ఆనం. సో అసలు ఏంటిది, దీని గురించి తెలుసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎవరండి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎవరండి మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, సో పట్టు వస్త్రాలను సమర్పించారు. సో అన్నప్రసాద వితరణ భవనాన్ని ప్రారంభించారు. అండ్ అలాగే దేవాదాయ శాఖలో వివిధ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇంటర్వ్యూలో అలా చెప్పారనమాట. సో అర్చకుల నుండి అడ్మినిస్ట్రేషన్ వరకు 500 పోస్టులు, చూడండి ఇక్కడ 500 పోస్టులను భర్తీ చేయనున్నాం. సీఎం ఆదేశాలతో త్వరలోనే ఈ ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్రంలో 5220 ఆలయాలకు ధూపదీప నైవేద్యం అమలు చేస్తామని తెలిపారు. సో ఈ పథకాన్ని 5250 ఆలయాలకు కూడా నిర్వహిస్తామని చెప్తున్నారనమాట. సో మనకి ఎన్ని పోస్టులు ఇంకా భర్తీ చేస్తామంటున్నారు? 500 పోస్టెస్ ఇంకా ఉన్నాయి. చూడండి 500. సో ఈ 7 పోస్టులకు నోటిఫికేషన్ ఏంటండి? కేవలం క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్, గత ప్రభుత్వంలో మిగిలిపోయిన నోటిఫికేషన్. సో మనకి డిసెంబర్లో పక్కాగా మనకి 500 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ అయితే రాబోతుందని మన రామనారాయణ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. సో ఎవరు నిరుత్సాహపడకుండా వచ్చే ఈ 500 పోస్టులకి ఖచ్చితంగా జాబ్ సాధించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు ఉన్న ఈ 7 పోస్టెస్ నోటిఫికేషన్కి కూడా అప్లై చేయండి. సో ప్యాటర్న్ ఎలా ఉంటుందో, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇన్నిసార్లు ఎందుకంటే చెప్తున్నామంటే ఇది మీకోసమే. సో మీరు ఫస్ట్ టైం ఎండోమెంట్ పేపర్ చూసి రాయడం ఎలా ఉంటుంది, ఫస్ట్ ఈ 7 పోస్టెస్కి అప్లై చేసి ఎగ్జామ్ రాసి సో అది ఎలా ఉందో తెలుసుకొని సెకండ్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, దానికి దీనికి కొద్దిగా తేడా ఉంటుందా లేదా? సో అందుకనే మీకు చెప్తున్నది ఏంటంటే మీరు ఇప్పటివరకు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, కానీ ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, అసలు ఎగ్జామ్ ఎలా రాయబోతున్నారు, ఎలా ఉంటుంది, ఇంకా మీరు చదవాలా లేదనేది కూడా మీకు తెలియాలి కదా. సో ఆ డెమో నెట్ ప్రాక్టీస్గా ఉంటుంది ఈ 7 పోస్టెస్ నోటిఫికేషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 7 పోస్టెస్ నోటిఫికేషన్కి అప్లై చేయండి. సో ఎగ్జామ్ రాయండి, ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ టార్గెట్ మన ఈ 500 పోస్టెసే. ఖచ్చితంగా ఈ 500 పోస్టులలో నీది కూడా ఒక పోస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే ఈ 500 పోస్టులలో నీ పోస్ట్ కూడా ఉండాలి, నువ్వు సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ 7 పోస్టెస్కి నువ్వు అప్లై చేసి ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాత ఇంకా నువ్వు తెలియని క్వశ్చన్స్ నీకు ఏవొస్తే, ఎందులో నువ్వు వీక్గా ఉన్నావో ఆ చాప్టర్ని గట్టిగా పట్టుకొని నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా నువ్వు మొత్తం ఎండోమెంట్ పేపర్ని క్లియర్ చేసి జాబ్ సంపాదించాలి. అర్థమైందా నేను చెప్పేది? సో ప్రతి ఒక్కరు కూడా ఈ 7 పోస్టెస్ నోటిఫికేషన్కి కూడా అప్లై చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా ఉంటుండగా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో మీకోసం ద బెస్ట్ ఎండోమెంట్ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో అసలు కోర్సులో ఏముంటుంది మేడం అంటే మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, కోర్స్ ఓపెన్ చేయగానే ఇప్పుడు మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్స్ వీడియోస్ అండ్ మెటీరియల్స్ అండ్ టెస్ట్ సిరీస్ జనరల్ స్టడీస్కి అండ్ అలాగే హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్కి కూడా సపరేట్గానే ఉంటాయి. సో
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ఎన్ని మార్క్స్ అమ్మా 150 మార్క్స్ అండ్ హిందూ ఫిలాసఫీకి 150. సో టోటల్గా మనకి 300 మార్క్స్. సో 300 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. 1/3 నెగిటివ్స్ ఉంటాయి. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఓపెన్ చేస్తే ఇలాగా కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, జోగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ, సైన్స్ అన్నీ ఇలాగా మీకు ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఓపెన్ చేస్తే రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణం అండ్ అలాగే దేవాలయ ఆగమాలు, హిందూ పండుగలు, జిల్లాల వారి పుణ్యక్షేత్రాలు, వైదిక సంస్కృతి అండ్ దాంతోపాటుగా ల్యాండ్ రికార్డ్స్, ఆదాయ వనరులు, వివిధ తాత్విక భావనలు. సో అలానే ఉంటాయి అవి కూడా. అండ్ నెక్స్ట్ మనకి మెటీరియల్స్ పీడిఎఫ్స్ ఓపెన్ చేయగానే రామాయణంలో ఉండేవి రామాయణంలో, మహాభారతంలో ఉండేవి అందులోన, భాగవతంలో ఉండేవి. సో ఎందులో ఉండాల్సినవి అందులోనే ఉంటాయి. అండ్ సేమ్ అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఇదే విధంగా చాప్టర్ వైజ్గా ఉంటాయి అన్నమాట. సో చాప్టర్ వైజ్గానే మీకు క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీకు నేను 20,000 బిట్స్ అయితే అందచేస్తున్నాం టెస్ట్ సిరీస్ రూపంలో. ఓకేనా? సో మీకు వీడియో కంటెంట్ లభిస్తుంది అండ్ టెస్ట్ సిరీస్ లభిస్తుంది. పిక్చర్ ఓరియంటల్ పీడిఎఫ్స్ అయితే తయారు చేసాం మెటీరియల్. సో ఆ మెటీరియల్ కూడా మీకు అందజేస్తున్నాం. సో ఈ మెటీరియల్ ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడా చూడని కని విని ఎరుగని రీతిలో పిక్చర్ ఓరియంటల్గా చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ చూస్తే మీకు ఎలా ఉంటుందంటే మీ కళ్ళ ఎదుటగానే మీ ఈ సన్నివేశాలన్నీ జరిగేటట్టుగా బాగా కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ ఉన్నాయి, డెమో పీడిఎఫ్స్ ఉన్నాయి చూడండి. సో మీకు ఒక డెమోగా చూపించడం కూడా నేను చేస్తాను చూడండి ఇక్కడ. సో రామాయణంలో బాలకాండలోని పాత్రల యొక్క ప్రాథమిక అవగాహన ఇలా పిక్చర్స్ పెట్టి ఇలా పెడతాను మ్యాటర్. అండ్ అలాగే పురాణాల నుంచి ఒక స్లైడు, ఆగమ శాస్త్రం నుంచి ఒక స్లైడు అండ్ కర్ణుడి కుటుంబం అంటే మహాభారతం నుంచి ఒక స్లైడు, భూ రికార్డుల నుంచి ఒక స్లైడు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇందులో ఎగ్జామ్స్లో ఏది బిట్స్గా వస్తాయో అవి హైలైట్ రూపంలో హైలైట్ చేసి మరీ ఇస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఇది డెమోలో ఉన్నాయి పీడిఎఫ్స్ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా డెమోని కూడా చూడండి. సో ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు, కానీ మీరు ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ చూసి చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ చూడండి మనకి మొత్తానికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టంలో స్పెషల్ ఫీచర్స్ ఏంటున్నాయంటే డిజిటల్ క్లాసెస్. సో డిజిటల్ బోర్డులో మీకు హెచ్డి కెమెరాతో ది బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. మెటీరియల్ మీకు ఆల్రెడీ చూపించాను, చాలా ఎక్కడా లేని విధంగా పిక్చర్ ఓరియంటల్గా మెటీరియల్ పెట్టడం జరిగింది. టెస్ట్ సిరీస్ 20K ప్లస్ కూడా మేము చేస్తున్నాం, ఆల్రెడీ 20K అప్లోడ్ చేస్తాం. సో ఇంకా మీకు బిట్స్ ఏ విధంగానైనా రావచ్చని ఇంకా లోతుగా బిట్స్ తీస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సుని అయితే చూడండి. ఖచ్చితంగా డెమో క్లాసెస్ ఉన్నాయి చూడండి, డెమో పీడిఎఫ్స్ ఉన్నాయి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. సో ఇంకా ఎక్కడ ఏ ఛానల్లోనైనా మన కంటెంట్తో మీరు కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోవచ్చు. ఓకేనా? సో మన కోర్స్ ఎంత ఉందంటే 1500 రూపీసే కేవలం. సో ఇది ప్రస్తుతానికి ఆఫర్లో ఉంది, ఎందుకంటే చాలా పూర్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు రిక్వెస్ట్ చేయడం వల్ల నేను 1500 పెట్టాను. సో నెక్స్ట్ మళ్ళీ ఆఫర్ అయిపోతుంది కొద్ది రోజుల్లో. సో నెక్స్ట్ మళ్ళీ 3000 అయిపోతుంది కోర్సు. సో త్వరపడండి అందరూ కూడా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు అప్డేటెడ్ న్యూసెస్ తెలుస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏమైనా కావాలంటే కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.